హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. ఈరోజు మనము లీడ్ కోడ్స్ ఫస్ట్ ప్రాబ్లమ్ టూ సమ్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఇది ఒక ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. ఫ్రమ్ టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ టు సర్వీస్ బేస్డ్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఈ క్వశ్చన్ని చాలాసార్లు అడిగాడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే, మనకు ఒక అరే ఆఫ్ ఇంటిజర్స్ ఇస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైం టార్గెట్ కూడా ఇస్తారు. మన టాస్క్ ఏంటి అంటే, అరేలో ఉన్న 2 నెంబర్స్ని చూస్ చేసి అది యాడ్ అయ్యాక టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అయ్యే ఇండిసెస్ని మనము రిటర్న్ చేయాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన 2 కండిషన్స్ ఏంటి అంటే, ఒక ఎలిమెంట్ని 2 సార్లు యూజ్ చేయొద్దు. వీ కెన్ యూజ్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఓన్లీ వన్స్ అండ్ ఆల్వేస్ 1 వ్యాలిడ్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మనము ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూసి దెన్ వీల్ గో ఇన్ టు ది ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో మనము నమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, 7, 11, 15 అనేది తీసుకుంటున్నాం అండ్ టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అనేది కన్సిడర్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఈ నమ్స్ అరేకి మనము ఇండెక్స్ ఇద్దాము 0, 1, 2, 3. మీరు మీ నార్మల్ ఐ అబ్జర్వేషన్తో కనుక చూస్తే ఇక్కడ 2 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 9 అనేది వస్తుంది అండ్ విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు అవర్ టార్గెట్. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏం రిటర్న్ చేయాలి? 0, 1 అనేది రిటర్న్ చేయాలి. సో ఇదే మన కీ ఐడియా ఫర్ ది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అంటే ఇక్కడ మనం ఎవ్రీ పాసిబుల్ పేర్ని చెక్ చేస్తాము, అంటే నెస్టెడ్ లూప్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఆ స్టెప్స్ నేను ఇక్కడ రాస్తాను. వీ విల్ చెక్ ఎవ్రీ పాసిబుల్ పేర్ అండ్ ఆల్ దట్ మీన్స్ వీఆర్ యూజింగ్ నెస్టెడ్ ఫర్ లూప్స్. సో ఫస్ట్ మనం 2, 7 అనే పేర్ని కన్సిడర్ చేస్తాం అండ్ నెక్స్ట్ 2, 11 అనే పేర్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 2, 15 అనే పేర్ని కన్సిడర్ చేస్తాం అండ్ నెక్స్ట్ 7, 11 పేర్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 7, 15 పేర్ని చూస్తాం అండ్ నెక్స్ట్ 11, 15 పేర్ని కన్సిడర్ చేస్తాం. సో ఇట్లా అన్ని పాసిబుల్ పేర్స్ని మనము ఫస్ట్ తీసుకొని ఈ పేర్స్ యొక్క సమ్ తీసుకుంటాం. ఆ సమ్ అనేది మన టార్గెట్కి ఈక్వల్ అయితే దెన్ వీఆర్ రిటర్నింగ్ దట్ ఇండెక్స్. ఓకే, సో ఇప్పుడు దీనికి సూడో కోడ్ చూద్దాము. సో ఇక్కడ మనం చూస్తే ఫర్ లూప్లో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఐ అనేది నెమ్స్ యొక్క లెంత్ వరకు ట్రావర్స్ చేస్తున్నాం మనము అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్. సో ఈ ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ తీసుకుంటాం. ఇది వచ్చేసి జే ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ జే ఈజ్ లెస్ దాన్ నమ్స్ యొక్క లెంత్ అండ్ దెన్ జే ప్లస్ ప్లస్. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లో మనం ఏం చేస్తాము, ఇఫ్ ఇన్ కేస్ నమ్స్ ఆఫ్ ఐ ఇజ్ ప్లస్ నమ్స్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్, దెన్ వీఆర్ సింప్లీ రిటర్నింగ్ దట్ ఇండెక్స్. దట్స్ ఆల్, వెరీ సింపుల్. బట్ దీని కనుక మనము టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ మనము 2 ఫర్ లూప్స్ని యూజ్ చేస్తున్నాం అండ్ ఈచ్ ఫర్ లూప్ ఈజ్ ట్రావర్సింగ్ టు ది ఎంటైర్ అరే. సో అందుకే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n² అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1. బికాస్ ఇక్కడ మనము ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ని యూజ్ చేయట్లేదు. సో అందుకే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ O of n² అండ్ O of 1 వస్తుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ O of n² టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిట్ హై. సో మనం ఏం చేద్దాము అంటే, నెక్స్ట్ ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్లో O of n² ఉన్న టైమ్ కాంప్లెక్సిటీని O of nకి రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఎవ్రీ పాసిబుల్ పేర్ని చెక్ చేస్తాం. అది పెద్ద అరేకి కనుక మనం తీసుకుంటే అది స్లో అయిపోతుంది. సమ్ టైమ్స్ టైం లిమిట్ ఎక్సిడెడ్ అనే ఎర్రర్ కూడా రావచ్చు. సో అందుకే మనం ఏం చేయాలి, ఫాస్ట్ సొల్యూషన్ కోసం మనం ఇక్కడ హ్యాష్ మ్యాప్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకు హ్యాష్ మ్యాప్ని యూజ్ చేస్తున్నాం అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో సపోజ్ మనకు నమ్స్ మళ్ళీ 2, 7, 11, 15 అనే ఉంది, టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అనే ఉంది. మనం ఫస్ట్ ఏం చేద్దాము, 2 అనే ఒక నెంబర్ని తీసుకుందాము. మనం చెప్పుకోవాలి లైక్ ఎట్లా, మన టార్గెట్ వచ్చేసి 9 కావాలి అంటే దానికి ఆల్రెడీ 2 అనేది ఉంది, ఇంకెంత కావాలి, ఎక్స్ కావాలి, అప్పుడు 9కి ఈక్వల్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అంటే ఎంత వస్తుంది మనకు 7, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 రావాలి అని అర్థం మనకు. అంటే మనము మన మైండ్లో స్టోర్ చేసుకుంటాం, మనకు ఆల్రెడీ 2 ఉంది, ఇంకా 7 రావాలి, అప్పుడు 7 వచ్చిందంటే టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అవుతుంది అని. సో మనము మన మైండ్లో స్టోర్ చేసుకునే బదులు ఇక్కడ హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుంటాం. హ్యాష్ మ్యాప్ అంటే కీ అండ్ వాల్యూ పేర్ లాగా ఉంటుంది.
ఇక్కడ మనము కీ వచ్చేసి మన నెంబర్ నమ్స్ ఆఫ్ ఐని స్టోర్ చేసుకుంటాం అండ్ వాల్యూ వచ్చేసి ఐని తీసుకుంటాం. ఐ అంటే ఇండెక్స్. ఓకే, హ్యాష్ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నామో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనం 7 కన్సిడర్ చేసినప్పుడు 7 + x = 9 రావాలి. అండ్ ఇక్కడ x ఎంత 9 - 7 అంటే 2 రావాలి. ఇప్పుడు 2 వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే హ్యాష్ మ్యాప్ లోకి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతారు. మనం ఆల్రెడీ హ్యాష్ మ్యాప్ లో ఫస్ట్ ఇక్కడ 2 ఉంది కదా, 2 అండ్ దాని యొక్క ఇండెక్స్ ని తీసుకుంటాము. ఈ హ్యాష్ మ్యాప్ ఎంటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇది యాడ్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకు x = 9 - 7 అప్పుడు 2 అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము హ్యాష్ మ్యాప్ లోకి వెళ్ళి 2 అనేది ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. ఎస్, మనకు 2 ఆల్రెడీ హ్యాష్ మ్యాప్ లో ఉంది. దీని ఇండెక్స్ ఎంత 0 అంటే 0ని రిటర్న్ చేస్తాం. అండ్ ప్రెసెంట్ కన్సిడర్ చేసిన 7 యొక్క ఇండెక్స్ ఎంత 1. సో సింపుల్ గా ఇది రిటర్న్ చేస్తాం. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో నేను అదే అప్రోచ్ ని ఇక్కడ స్టెప్స్ రూపంలో రాస్తాను. మనం ఫస్ట్ ఏం చేస్తాం, స్టార్ట్ ఇటరేటింగ్. లోకి ఇటరేట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్స్ ఇటరేట్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఫర్ ఈచ్ నెంబర్ మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం. ఏం క్యాలిక్యులేట్ చేస్తాము, టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐని మనము క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని కాసేపు మనము కాంప్లిమెంట్ అనే అనుకుందాము. వన్స్ మనము కాంప్లిమెంట్ ని క్యాలిక్యులేట్ చేసినాక చెక్ ఇఫ్ దిస్ కాంప్లిమెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ హ్యాష్ మ్యాప్. ఇన్ కేస్ హ్యాష్ మ్యాప్ లో ఉంటే యూ జస్ట్ రిటర్న్ దోస్ ఇండెక్స్. సో మనం ఏం చేస్తాము, చెక్ దిస్ కాంప్లిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ హ్యాష్ మ్యాప్. ఇఫ్ ఎస్, రిటర్న్ ఇండెక్స్. ఇఫ్ నో అయితే మనము ఆ కరెంట్ నెంబర్ ని అండ్ దాని యొక్క ఇండెక్స్ ని మనము హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేసుకుంటాం. సింప్లీ స్టోర్ ఇట్ ఇన్ హ్యాష్ మ్యాప్. సింపుల్. సో ఇప్పుడు దీనికి మనం సూడో కోడ్ చూసి దీన్ని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాం. సో ఇనిషియల్ గా హ్యాష్ మ్యాప్ ని తీసుకుంటున్నాను, ఇంటీజర్ అండ్ ఇంటీజర్. దీన్ని హెచ్ఎం అని తీసుకుంటున్నాను. సో వన్స్ మనము హ్యాష్ మ్యాప్ తీసుకున్నాక మనం ఏమనుకున్నాం, స్టార్ట్ ఇటరేటింగ్ కదా. సో ఇక్కడ i = 0 నుంచి నమ్స్ యొక్క లెంత్ వరకు మనము ఇటరేట్ చేస్తాం, i++. సో ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తాము, కాంప్లిమెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే ఇంట్ కాంప్లిమెంట్ అని తీసుకుంటున్నాను. సారీ, ఇంట్ కాంప్లిమెంట్ = టార్గెట్ ఎంత ఉంది అది మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. సో వన్స్ మనము కాంప్లిమెంట్ ని క్యాలిక్యులేట్ చేసినాక ఏం చేయాలి, ఇఫ్ హ్యాష్ మ్యాప్ కంటైన్స్ దిస్ కాంప్లిమెంట్ లేదా అనేది చెక్ చేయాలి. ఇఫ్ ఎస్, కాంప్లిమెంట్ ని కంటైన్ చేస్తుంది అని అంటే సింప్లీ అదే మనం ఆన్సర్ గా రిటర్న్ చేయాలి. అండ్ సో ఇన్ కేస్ హ్యాష్ మ్యాప్ లో కనుక లేకపోతే మనం సింప్లీ ఏం చేస్తాము, ఆ హ్యాష్ మ్యాప్ లో ఇన్సర్ట్ చేస్తాము. దేన్ని ఇన్సర్ట్ చేస్తాము, నమ్స్ ఆఫ్ ఐ అండ్ దాని యొక్క ఇండెక్స్ ని మనము రిటర్న్ చేసేస్తాం. చాలా సింపుల్. సో ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ కనుక చూస్తే మీరు ఓన్లీ 1 ఫర్ లూప్ యూజ్ చేస్తున్నారు, దట్ ఈస్ ట్రావర్సింగ్ టు ది ఎంటైర్ అరే. సో అందుకే ఆఫ్ n వచ్చేసి మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది, వేర్ n ఇస్ ది సైజ్ ఆఫ్ నమ్స్ యొక్క అరే. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఆఫ్ n అవుతుంది, బికాస్ హియర్ యూ ఆర్ యూజింగ్ ఎక్స్ట్రా హ్యాష్ మ్యాప్ టు స్టోర్ ది వాల్యూస్. ఇది వరస్ట్ కేసులో ఎంటైర్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో అందుకే మనకు స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ n అవుతుంది, ఎక్స్ట్రా స్పేస్ కాంప్లెక్సిటీ. సో మీరు కనుక బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ని కంపేర్ చేస్తే ఆఫ్ n² ఉన్న టైం కాంప్లెక్సిటీని ఆఫ్ n కి రెడ్యూస్ చేసాం. బట్ yes, slightly we are increasing the space complexity, but that's okay, as we are reducing the time complexity. So this is the optimized approach for two-sum problem. In case ఈ వీడియోలో కనుక మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DSA Telugu Zone YouTube channel. Thank you for watching.